కొడుకు చిన్న గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ దాకా ఎదిగింది. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఈ విజయం? సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉన్నది. నా కొడుకు అంత పెద్ద స్థాయిగా వస్తాడని అనుకోలేదు. అమ్మ వాళ్ళ దయ వలన, భగవంతుల దయ వలన వాళ్ళంత స్థాయికి వచ్చిండు అని కరీంనగర్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు, కార్యకర్తలు వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల, వీళ్ళందరి వల్ల వాడు పైకి వచ్చిండు. వాళ్ళ అభిమానం, ప్రేమ వాళ్ళదే గెలుపు. సంజయ్ గెలుపు కాదు, ప్రజల గెలుపు. అది నేను అనుకుంటా, ప్రజల గెలుపు వాడి గెలుపు కాదు అనుకుంటా. సంజయ్ గెలవలేదు, ప్రజలు గెలిచిండ్రు. వాళ్ళు గెలిచి వాళ్ళు గెలిపించారు, అది నేను అనుకుంటా. మళ్ళీ గవర్నమెంట్ మోడీ గారు కూడా, వారు కూడా చాలా నా కొడుకులు 2-3 సార్లు భుజం తట్టిండ్రు. ఒక గురువుగా వాడిని ముందుకు నడిపించి ధైర్యం చెప్పి వారిని ఎంతో ప్రోత్సహించి ఇంత వాళ్ళు చేసి వాళ్ళల్లో ఒకనిగా మినిస్టర్గా చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఆయన ఒకసారి అవకాశం ఇస్తే నేను ఆయనను కలవాలి, చూడాలని అనుకుంటున్నా. అది వారి ఇష్టం, అంత మించి ఏం లేదు. కానీ మా సంజయ్ మాత్రము వాడు శిశు మందిర్లో చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఆవేశంలో చేరి చిన్న పిల్లలందరూ జమ చేసి శాఖ పెట్టి వాళ్ళకంతా నేర్పించు. 3 గంటలు 4 గంటల రాత్రి వేసి వాళ్ళను నేర్పి పిల్లలందరూ జమ చేసి శాఖ. అది మాకు తెలియదు. మేము ఇటు కాపువాడ నుండి ఇటు వచ్చిన తర్వాత మా అన్నయ్యలు చూసి వాడు సంతోషపడి, వాడికి ఇంత చిన్నప్పుడే ఇంత ఇది ఉన్నాడు, ఇంకా ముందు ఎంత ఇదైతే అని చెప్పి కూడా ఆయన అని నాకు చెప్పాడు. చిన్నమ్మ ఇట్లా ఉన్నది మా అన్నయ్య చెప్తే నాకు అప్పుడు తెలిసింది. వాడిని చూసినప్పుడు ఏదో మట్టి ఆటలు ఆడుకోను, ఇట్లా వాకింగ్ చేసి అది ఉంటుంది కదా, ఎక్సర్సైజ్ అట్లా అనుకున్నాను. కానీ ఇట్లా అనుకోలేదు. కానీ ఆర్ఎస్ఎస్ కూడా మాకు చాలా దగ్గర బంధువులాగానే ఉంటారు. ఎప్పుడు వచ్చినా అమ్మాయిని కడుపు నిండా మంచి ప్రేమగా పిలుస్తారు. నేను పెట్టింది భోజనం చేసుకుంటాను అంటే మంచి భోజనం చేస్తారు, వస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు వస్తారు చాలామంది. ఎక్కడి వాళ్ళు కూడా వచ్చి కూడా కలిసిపోతారు. ఎప్పుడు వచ్చినా కలిసిపోతారు. అమ్మాయిని నన్ను బాగా ఇది చేస్తారు. మా సారు కూడా నేను వాళ్ళకు చేసి పెడితే కూడా ఏమనకపోతుంటే ఆయన కూడా ప్రోత్సహిస్తుండే, మంచిగా ఉంటుండే. సామాన్య టీచర్ కుటుంబం, మేము చిన్న కుటుంబమే మాది. చాలా చిన్నగా అంటే మా పిల్లలు పుట్టప్పుడు ఆయనకు మా పెళ్ళాను 60 రూపాయల జీతం. 60 రూపాయల జీతంలో రాను 100 రూపాయల జీతం అయిన తర్వాత 100 రూపాయల జీతంలో 10 మంది బ్రతుకుంటారు. అత్త, మామ, మా 4 పిల్లలు, మేము 2. వాళ్ళ భర్త చనిపోయిన మా ఆడబిడ్డ వాళ్ళకు కూడా నేను 15 ఏళ్ళు సాగిన వాళ్ళు మాకుంటే అంత కష్టపడి నేను మా ఆయన బాగా కష్టపడి నేను కూడా పిల్లలకు మా వారి స్నేహితుల ప్లాన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా నా దగ్గర ఇచ్చి ఉండేది. వాళ్ళకు నేను మండి పెట్టుకుంటూ అట్లా నేను ఇద్దరు కష్టపడి మా పిల్లలని అందరూ బండి సంజయ్ అమ్మ అంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంటుంది. అయోధ్యప్పుడు బాగా కష్టపడ్డాడు. అయోధ్యప్పుడు పసి పూలగొట్టింది కదా, సంజయ్ వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. పూలగొట్టిన తర్వాత ఎప్పుడు చూడు పోలీసులు ఇట్లా, ఎప్పుడు పోలీసులు వచ్చింది. వాడు ఇప్పుడు గోడలు దింకి పోతుండే. సార్ పోలీసులు వచ్చి అంత 10 మంది పోలీసులు ఇప్పుడు దర్వాజాలు ఏం లేదు, డోర్లు ఏం లేకుండా కొత్తగా కట్టుకున్నాం. మంచాల కింద అక్కడ అంతా నెత్తుకు చేసి వాళ్ళు వచ్చిందని తెలిసి మా సంజయ్ ఇట్లా పిల్లలు అందరూ గోడలు దింపారు. వాళ్ళని కొన్ని మా అన్నయ్య వాళ్ళు హాస్టల్ ఉంటాయి. అప్పుడు హాస్టల్ సెలవు అన్న కూడా నేను వాళ్ళు దాచిపెట్టి సాటుగా వాళ్ళకి భోజనం పంపిస్తూ మళ్ళా ఎట్లా దొరికింది. దొరికితే కొంతమంది దొరికిందో మా సంజయ్ తప్పించుకోకపోయారు.
ఇక అప్పుడు కూడా బాగా కొంచెం బాధనే అనిపించింది. మళ్ళీ బాగా సత్యంగా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు సంజయ్కి? సెంట్రల్ మినిస్టర్ అయినారా? మీ ఆశీర్వాదం ఏం చెప్తున్నారు మీ అబ్బాయికి? ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా నా కొడుకు ఏంటోనంటే అది ఎంత నాకు ఎంతో గర్వంగా ఉన్నది, ఎంతో సంతోషంగా ఉన్నది, చెప్పరానంత ఆనందం అవుతున్నది. నా కొడుకు ఇప్పుడు నాకు ఫోన్ చేసి అక్కడ మాట్లాడేది కూడా మాట్లాడేది, అమ్మ మంచిగా ఎంత చాలా సంతోషంగా ఉన్నా అని చెప్పిన. నాకు మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. చాలా మంచి అనిపిస్తుంది. ఆయన తోడు కూడా ఉన్నది నాకు, ఆయన సపోర్ట్ కూడా ఉన్నది. అందుకు మేము ఆయనకు కృతజ్ఞతగా ఉంటాం. మా ఫ్యామిలీ అంతా కృతజ్ఞతగా ఉంటాం. చాలా